ప్రస్తుతం మనం TV24 స్టూడియోలో అయితే ఉన్నాం. అన్నయ్య ఆహ్వానం మేరకు అయితే రావడం జరిగింది. ముందుగా ధన్యవాదాలు అన్న. నైస్ టు మీట్ యూ. ఏంటి అసలు రాష్ట్రంలో ఉధృతంగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం సఫలీకృతం అయితే అయింది అనుకోవచ్చు. నిజంగానే, ఎందుకంటే చంద్రబాబు గారు నిజంగా ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ తో నిజంగా సేఫ్ అయిందని చెప్పాలి. అవును, ఒక్క విజయవాడలో వరద వస్తే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలను కూడా కదిలించి ఒక్క టెక్నాలజీతో ఆయన అందిపుచ్చుకున్న విధానం కావచ్చు, సేవా కార్యక్రమాల్లో కావచ్చు, వేరే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉన్నటువంటి అంబులెన్స్లను కానీ ఫైర్ ఇంజిన్లను కానీ తీసుకొచ్చి కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అందరికీ న్యాయం చేయాలంటే ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే చంద్రబాబు గారు ఇప్పుడు అమలు చేసిన టెక్నాలజీ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటైజేషన్ చేశారు. డ్రోన్ ద్వారా ఫుడ్ పంపిణీ చేయడం కానీ, మెడికల్ పంపించడం చేసామని చెప్పేసి వాళ్ళైతే సోషల్ మీడియాలో విస్తృతంగా చేసుకుంటున్నారు. ఎంతకు అంటే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారు, పెద్దగా చేసింది ఏమీ లేదా అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ వాదన. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అలా అనుకుంటే అంతకు ముందు ఒక 10 సంవత్సరాల క్రితమే చంద్రబాబు గారు కూడా చేశారు. ఆయన గతంలో 2014 నుంచి 19గా ఉన్నప్పుడు, అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కూడా ఆయన టెక్నాలజీని అందిపుచ్చుకుని చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. చాలా టెక్నాలజీతో ఇలాంటివి చేయొచ్చా అని అబ్బురపరిచే విధంగా ఆయన గతంలో కూడా చేసుకుని ఉన్నారు. ఓకే, సో అది ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడు అన్నాం అప్పుడు కాదు కదా. సో అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు 4వ సారి ఆయన సీఎం గా ఉన్నారు. దాదాపు 15 ఏళ్లకు పైగా సీఎం గా చేసి హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ లాంటి నిర్మాణంలో ఆయన 90% ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి అక్కడ హైదరాబాద్ కి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించారు. రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగించారు అనుకోవాలి. సో ఎవరు చేసినా సరే ముందు మాత్రం ఆయన ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేశారని పెట్టుకోవాలి. బీజం అయితే వేసారు. ఇప్పుడు కంపెనీలు రావటం ఇవన్నీ ఇప్పుడు మరి గతంలో ఇప్పుడు తమిళనాడు కావచ్చు, లేదంటే ఒడిస్సా కావచ్చు, లేదంటే ఇంకొక రాష్ట్రాలు చాలా ఉన్నాయి. సో మనం అవన్నీ ఎందుకని అందిపుచ్చుకోలేదు? మనం చూసుకుంటే మిగతా రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేప్పటికీ ఒక హైదరాబాద్ ని ఎందుకని చూస్తున్నారు, లేదా బెంగళూరు చూస్తున్నారు. బెంగళూరు తర్వాత హైదరాబాద్ బాగా ఇండియాలోనే బెంగళూరు ఫస్ట్, తర్వాత హైదరాబాదే ఉంటుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ రంగం అనేది బాగా వస్తుంటుంది, గ్రోత్ అయింది అనేది చెప్పి దాన్ని అందిపుచ్చుకున్నారు. మరి మిగతా స్టేట్లు కానీ, తమిళనాడు కానీ, లేదంటే తమిళనాడు ఏం తక్కువేం కాదు, చెన్నైలో కూడా బాగా. మరి ఒడిస్సా వాళ్ళు కూడా అందిపుచ్చుకోవచ్చు, ఆ టైంలో ఢిల్లీ కూడా అందిపుచ్చుకోవచ్చు. ఢిల్లీకి తక్కువేం కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ లో అక్కడ కూడా ఉంది. చండీగఢ్ ఉంది, పంజాబ్ ఉంది, మిగతా రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ ఆలోచన, అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఎలాంటి ఆలోచన ఉంటది అనేది ఆయన ముందే ఊహించుకున్నాడో, లేదంటే అలాంటి టెక్నాలజీ ఫ్యూచర్ కి బాగుంటది అనుకున్నాడో ఏమో కానీ ఆయన అలాంటి వాటిని ముందే దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చుకున్నాడు. అదే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంత బాగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందా, ఎందుకు గుంపుగా రావడం, ఏదో పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని తిట్టడం, మళ్ళీ ఫ్లైటో లేకపోతే ప్లేనో ఎక్కి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం, అదొక ప్రీ ప్లాన్డ్ గా అతను చూసుకొని రావడం. అంటే ఇప్పుడు కూడా చూడొచ్చు, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో కావాలని జనాలందరినీ కూడా గ్యాదర్ చేయడం, ఫుల్ చేసి జగనన్న జిందాబాద్, జగనన్న సీఎం అని చెప్పేసి అనిపించడం. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. ఎందుకంటే వాళ్ళకి మనం యాక్చువల్ గా వైసీపీ అంటేనే పేటిఎం బ్యాచ్ అని ఒక ముద్ర ఉంది, నామకరణం సార్థకం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే 100 రూపీస్ అని, ఇంకోటనో చాలా మందికి యువతకి ఉద్యోగాలు లేకపోయినా కానీ అలాంటి ఉద్యోగాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో చాలా మందిని చాలా ఎంప్లాయ్మెంట్ కల్పించారు అలా ఉద్దేశం వైఎస్ఆర్సీపీ. సో అలాంటిది చెప్పాడు కాబట్టి చేస్తున్నారు. మరి ఈయన అవును, నిజంగా ఆయన ట్రోల్ చేస్తున్నారు కదా. వాస్తవానికి రామానాయుడు గారిని ట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా సంక్రాంతి అయినాక ట్రోల్ చేయాలి. ఎందుకైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే అమ్మఒడి పథకం ఉందో
జూన్ నెలలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటైతే వాళ్ళ అమ్మఒడి ఇచ్చింది సంక్రాంతికి ఇచ్చారు. అంటే రమారమి 7 నెలల కాలం పట్టింది. ఈ 7 వీళ్ళు కూడా అధికారులు టైం ఇవ్వాలి కదా. అది కూడా అప్పటికున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలలు తీసుకుంటే అంటే అప్పటికి డబ్బులు లేవు అసలు ఎటువంటి అంటే అప్పటికి సగం అప్పుల్లో ఉంది. విభజన ఆంధ్రప్రదేశ్ కి చాలా దరిద్రాల్లో మనకి సపరేట్ అయింది స్టేట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి లాంటి క్యాపిటల్ అంటే కనీసం శంకుస్థాపన చేసి కొంత ఫౌండేషన్ వేసి రోడ్లు వేసి ఇది అమరావతి, ఇది రాజధాని, ఇది అని చెప్పేసి ఒక అడ్మినిస్ట్రేషన్ అంతా రెడీ చేసి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అదేమీ చేయకుండా ఆ ఉన్నటువంటి డబ్బుల్ని, పోలవరం డబ్బుల్ని, బుడమేరు కాలువకు వచ్చినటువంటి డబ్బుల్ని, ఆఖరికి ఏంటి విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వచ్చినటువంటి డబ్బుల్ని, ఫండ్స్ ని ఇవన్నీ తీసుకెళ్లి జనాలకి ఇచ్చేస్తున్నా అని చెప్పి ఇచ్చేసాడు. ఏమైపోయినాయి? ఒక రాజధాని లేని రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి ఏర్పడింది. అప్పటికే అంటే ఆయనే 7 నెలలు తీసుకుంటే ఇప్పటికి ఇంకా దానికి డబల్ లోడ్లోకి వెళ్ళిపోయింది బడ్జెట్ లో భయంకరంగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? అయినా కూడా పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు? 31st కి ఇచ్చేస్తున్నారు. మన వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి అని చెప్పి 31st కి ఇచ్చేసారు. ఇచ్చేసారు. అసలు ఒక ప్రపంచ రికార్డు, కొన్ని లక్షల మందికి ఒకటే రోజు పెన్షన్ ఇవ్వడం అనేది కూడా క్రియేట్ చేశారు, రికార్డు సృష్టించారు ఒక రోజే, అది కూడా వితౌట్ వాలంటీర్స్. అంటే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా వాలంటీర్లు ఉంటే బాగుండేది, ఇంకా వరదను ఆపేవాళ్ళని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన అధికారిక మీడియా సంస్థ కూడా ఒక వార్తా కథనం అయితే రాసి వచ్చింది. వాలంటీర్లు ఉంటే బాగుండేది, వాలంటీర్ల విలువ అవును బాగుండేది ఎలాగంటే అని చెప్పేసి వాళ్ళు ఏదో కొంత కవరప్ చేశారు. మీరు చూసారో లేదో? అలా అని చెప్పి ఎక్కడైనా అంటే వాలంటీర్లకి 5,000 రూపాయలు శాలరీ గడిచిన 5 ఏళ్ళుగా వాలంటీర్లు పనిచేశారు. నిజంగా ఈ వరద ఉధృత సమయంలో నిజంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించి వాళ్ళకి సహాయక చర్యలు మీరు కూడా పాల్గొనమని చెప్పొచ్చుగా. ఆయన కోసం రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు పిలిపివ్వలేకపోయారు? అసలు ఆయన ఇచ్చిన ₹1 ఎటుపోయినా తెలియదు, ఇంకా వాలంటీర్లు ఎటుపోయారంటే మనం ఏం చెప్తాం? సో అవి మనం డై హార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా వాలంటీర్ గా వర్క్ చేశారు కదా. ఎంబీఏలు చదివి, బీటెక్ చదివి, మాకు ఆ ఉద్యోగాలు అవసరం లేదు, ఎంటెక్ చేసి జగన్ ఇచ్చిన ₹5,000 ఉద్యోగమే చాలా బాగుంది. ఈ భయంకరమైన ఎండలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మాకు చాలా కూల్ గా ఉందని చెప్పేసి జరిగింది. సో అలాంటి వాళ్ళందరూ నిజంగా మరి ఉపయోగించుకోవచ్చుగా. అలా చేసుకుని ఉంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు వాలంటీర్లు తీసుకోవాలని చెప్పి ప్రజల్ని అడిగేవాళ్ళు. అవును, మరి అలాంటి చేయలే. అంతెందుకు ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా ఇన్ని వరదల్లో వచ్చి ఎవరికైనా ఒక పులిహోర ప్యాకెట్ పంచిపెట్టిన కనిపించిందా వీడియోస్ లో? పోతిన మహేష్ గారు ఇచ్చారేమో, అది కూడా ఎవరో ఇచ్చిన ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ ఇచ్చారని చెప్పి అది కూడా ఏంటి అమ్ముకున్నారంట. ₹30 ప్యాకెట్ ని ₹100 అమ్మారంట వైఎస్ఆర్సీ కూడా. ఆయన ఇచ్చాడేమో తెలియదు కానీ ఆయన పక్కన ఉన్నటువంటి కింద ఉన్న నాయకులు బ్లాక్ మార్కెట్ లో అమ్మారంట. ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంటే వాళ్ళ కొన్ని అంటే ఎక్కడ ఏ ఏరియాలో పాల ప్యాకెట్లు అవసరం ఉందో వాళ్ళకి పాల ప్యాకెట్లు దొరకట్లేదు, అక్కడ తీసుకెళ్లి ₹30 ప్యాకెట్ ₹100 అమ్ముకున్నారంట. అంటే అంత దౌర్భాగ్యంగా ఉన్నారన్నమాట. అంటే ఓవరాల్ ఏం చెప్తారన్న అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో తిరగడం వల్ల ఎవరికి యూజ్? నిజంగా నష్టపోయిన బాధితులు ఆయన ద్వారా ఏమన్నా లాభం జరిగింది? సరే బ్రో, ఎక్కడికన్నా వెళ్తే కనీసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఏరియాకి వెళ్ళి పర్యటన చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాం. పరామర్శించడానికి ఎవరన్నా చనిపోయినా లేదంటే సహకార్యమైనా ఇంకొకటైనా కానీ ఇక్కడ కూడా అదేగా రాసింది, బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ బాధితులు అంటే ఇబ్బందుల్లో ఉన్నారనే అర్థం. ఒక పాల ప్యాకెట్ ₹10 పెట్టి బిస్కెట్ ప్యాకెట్ అన్న కొన్ని తీసుకెళ్లాలిగా, తీసుకెళ్ళాడా? పోనీ ఆయన స్థాయికి ఏదైనా నిత్యావసరాలైన ప్యాక్ చేసి 1,00,000 కోట్లు ఆస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు కట్టిస్తానని చెప్పాలి. సరే, ఒక 1000 కుటుంబాలకి ఒక ₹1,000 ఇచ్చాడు. ఒక నెలకు సరిపడా సరుకులైన ఇవ్వచ్చు కదా. ఎందుకు బ్రో ₹1,000 ఇచ్చి కొనుక్కోండి అమ్మా అని చెప్పొచ్చుగా. చెప్పడు. ₹1,000 కాదు, ₹1 పెట్టి చాక్లెట్ కూడా, పిల్లలకి చాక్లెట్ కూడా తీసుకెళ్ళాడు బ్రో. ఆయన వెళ్ళడం వల్ల ఎవరికి ప్రయోజనం అంటాను నేను. ఆయనకి ప్రయోజనం లేదు నాకు తెలిసి. ఇలాంటివి చేస్తే ఆయనకున్న దరిద్రాలకి ఇంకా దరిద్రం పట్టుకుంటాయి. అంతే నేను చెప్తున్నాగా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని
టచ్ చేయకపోతేనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటది, మనుగడ కొనసాగుద్ది. అంతే. ఆయన పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసిన ప్రతిసారి చెప్తున్నాగా, పవన్ కళ్యాణ్ గారు అదాపాతాలను తొక్కుతానన్నట్టు వెళ్ళిపోతానే ఉంటాడు. ఇంకా ఆయన టచ్ చేసిన ప్రతిసారి ఆయన కాలి కింద నలిగిపోతానే ఉంటాడు. సో ఆయన బెటర్ గా ఏం చేయాలంటే ఇతర ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని వదిలేసి మిగతా వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటది. లేకపోతే అంతేగా, పవన్ కళ్యాణ్ గారు ₹1 ప్రకటించాడని ఈయన ₹1 ప్రకటించాడు, మరి ఇచ్చాడు లేదు ఎవరికి తెలియదు. సరే, మరి ఇప్పుడు అధికారికంగా ఆ కన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి కదా. మీరు ఇంతమంది వాళ్ళ పేటిఎం మ్యాచ్ ఇంకొకళ్ళు ఉన్నారు, ఒక్కడని బయటకు వచ్చి ఇదిగో మా వాడు ఇదిగో ఇక్కడ ఖర్చు పెట్టాడు సాక్షిలో మరి ఏమన్నా అఫీషియల్ గా ఏమన్నా మరి కన్ఫర్మ్ చేసినట్టు ఏం ఉండదు బ్రో, ఏమన్నా ఉందా? పిచ్చ కాకపోతే అది అయిపోయిందిగా, తీసేసి రావచ్చుగా, ఎందుకు దాన్ని పెట్టుకొని ఎలాడతారు అంటే? ఇంకా మరి అది నిరసన గళాలు ఇంకా తెలియాలి కదా బ్రో. ఇంకా అంటే ఇంకా పెట్టారు ఇంకొక బాడీ, ఇంకొక శవం దొరికే వరకు కూడా అలాంటిది అది కంటిన్యూ అవుతూనే ఉంటది అంటే గుర్తు చేస్తాం. కాలేజీల్లో వేగంగా పూర్తి జాతీయ కమిషన్ అనుమతులు 2023-24 విజయవాడ విజయనగరం ప్రారంభం చేస్తారంట ఆయన, ఇవ్వకపోయినా కూడా అందుబాటులోకి ఒకేసారి 700 MBBS సీట్లు. బాబు 14 ఏళ్లలో చేయలేని పనిని చేసి చూపించిన వైఎస్ జగన్. ఏమయ్యా సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. ఈ కాలేజీల నిర్వహణ బాధ్యతలు ఎవరు అండర్ లో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తాడు? మీరు క్వశ్చన్ చేసి ఒక పోస్టర్ పెట్టుకోవడానికైనా ఒక జ్ఞానం అనేది ఉండాలి కదా. ఇక్కడ సరే, జీవో ఇవి వీళ్ళు పట్టించుకోరు బ్రో. వీళ్ళ పేటిఎం బ్యాచ్ కి ఇవన్నీ మాక్సిమం ఏంటంటే 17 మెడికల్ కాలేజీలు అంట, 14 ఏళ్లలో చేయలేని పని. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, స్వయంగా నరేంద్ర మోదీయే చెప్పారు. ఆయన మెడికల్ కాలేజీలు కంపల్సరీగా ఇక్కడే కాదు, ఇప్పుడు ఈయనేదో తీసుకొచ్చాడు, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇచ్చారుగా. మరి కేసీఆర్ చెప్పుకున్నాడా? చెప్పుకున్నా పోనీ ఓకే, చెప్పుకున్నా. అక్కడ గవర్నమెంట్ ఎవరిది? కేసీఆర్ మరి వెళ్ళి పోరాట తీసుకొచ్చాడా? లేదు కదా. వాళ్ళు ఇస్తారా? వీళ్ళు పోరాడిన పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఇచ్చేస్తుంది దేశవ్యాప్తంగా ఎవరికి వాళ్ళ పరిస్థితులకి, అక్కడ జనాభా ప్రతిపాదికన వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉండాల్సినవి జిల్లాకి ఇచ్చేస్తారు కాదన్న. భౌగోళిక పరిస్థితుల రీత్యా అక్కడ అవసరం ఉందా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి కేంద్ర కమిటీ బృందాలు ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేసి ఉన్న తమిళనాడుకి ఇస్తారు, కర్ణాటకకి ఇస్తారు, దేశవ్యాప్తంగా ఇస్తారు. ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ ఇచ్చేదేంటి? అవసరాల రీత్యా ఏర్పడతాయి. పోనీ మీరేమన్నా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా లెటర్ పెట్టారా? ఏమైనా జీవో ఉందో? లెటర్ పెట్టి ఉంటే ఏమైనా ఉంటే అవి కూడా సోషల్ మీడియాలో పెట్టండి, చూపించండి.